బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఘరానా మోసం జరిగింది. ఆ మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో డబ్బులు కాజేసింది ఒక మహిళ. ఆ ఘటన వెలుగు చూసింది. మోసపోయామని బాధితులు లబోదిబోమొత్తుకుంటున్నారు. మిట్టూరుకు చెందిన మహిళ ఎవరైతే మోసం చేశారో వాళ్ళని మిట్టూరుకు చెందిన మహిళని మిట్టూరుకు చెందిన మహిళగా చెబుతున్నారు. పొదుపు సంఘాల పేరుతో మహిళల్ని శ్వేత ఆకర్షించింది. శ్వేత మోసంలో భర్త కూడా తోడుగా నిలిచాడు. శ్వేత మోసం చేస్తుంటే అలా చేయొద్దు, మోసం చేయొద్దని చెప్పాల్సిన భర్త కిరణ్ కూడా తనకు అండగా నిలిచి తన మోసంలో పాలు పంచుకొని భార్యని ఈ రకంగా మోసం చేసే విధంగా ఎంకరేజ్ చేశాడు కిరణ్. ఆ కిరణ్ ఆర్మీలో పనిచేస్తున్నట్లు సమాచారం. మరి ఆర్మీలో ఎటువంటి స్థాయిలో పనిచేస్తున్నాడో ఇంకా పూర్తిగా తెలియాలి. ఆర్మీలో పనిచేసే కిరణ్, శ్వేత ఇద్దరు దంపతులు కలిసి నిండా ముంచేశారు మహిళల్ని. శ్వేత, కిరణ్ మాయమాటలు నమ్మి అనేక మంది మహిళలు మోసపోయారు. డ్వాక్రా గ్రూపులో అనేక మంది మహిళలు ఉంటారు. ఆ మహిళలందరూ కూడా మోసపోయారు. డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా చేరినటువంటి శ్వేత మెల్లగా వాళ్ళందరి దగ్గర డబ్బులు కాజేసేటటువంటి ఒక పనికి పూనుకుంది. ఆ గ్రూప్లోని మహిళలకు మాయమాటలు చెప్పింది. మొదట చిన్న మొత్తంలో శ్వేత అప్పు తీసుకుంది. తక్కువ సమయంలోనే దాంట్లో ఆర్పీగా నియామకమైంది. ఆర్పీ అంటే రిసోర్స్ పర్సన్. అంటే డ్వాక్రా గ్రూప్స్లో చాలామంది మహిళలు ఉంటారు. దాంట్లో కొంతమంది ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు రిసోర్స్ పర్సన్గా నియమితులవుతారు. అంటే రిసోర్స్ పర్సన్ అంటే ఏంటంటే జనరల్గా అంటే చాలామందికి దీనిపైన అవగాహన ఉండదు. అంటే ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, లోన్స్ కావచ్చు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి అవన్నీ వ్యాపార లావాదేవీలు అవన్నీ కూడా ఎట్లా చేయాలి, ఏమన్నా అప్లై చేసుకోవాలంటే ఎటువంటి ప్రాసెస్ చేయాలి, అప్లికేషన్స్ ఎట్లా పెట్టుకోవాలి, దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో దాంట్లో అవన్నీ కూడా చెప్పడం కోసం రిసోర్స్ పర్సన్గా పెట్టుకుంటారు. కొంతమంది రిసోర్స్ పర్సన్స్ అవుతారు. సో అట్లా రిసోర్స్ పర్సన్గా మారి అందరినీ నమ్మించి అందరి దగ్గర 1,50,00,000 రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంది శ్వేత. డబ్బులు ఇవ్వాలని అడిగిన గ్రూప్లోని సభ్యులకి బెదిరింపులకు పాల్పడుతుంది. సో వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు అడుగుతారు. ఇంకా అంటే చాలా వరకు డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకుంది కాబట్టి ఆ డబ్బులు అడగడానికి వెళ్ళినప్పుడు బెదిరింపులకు పాల్పడింది శ్వేత అండ్ కిరణ్. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళని బెదిరిస్తున్నటువంటి విషయంలో పోలీస్ స్టేషన్లో బాధిత మహిళలందరూ కూడా కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో డబ్బులు ఇచ్చేది లేదని, ఏం చేసుకుంటారో చేసుకోమంటూ శ్వేత బెదిరింపులకు దిగింది. తుపాకీ చూపించి భయపెట్టినట్లు బాధితులు చెబుతున్నారు. తమకు జరిగిన అన్యాయం పైన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఎట్లా తమని నమ్మించింది, ఎట్లా తమకు మాయమాటలు చెప్పింది, తమ పరిస్థితి బాగోలేదు, డబ్బులు అవసరం ఉంది అని ప్రాధేయపడ్డా వేడుకుంటున్నా కూడా శ్వేత ఇవ్వట్లేదు. పైగా బెదిరింపులకు పాల్పడుతోంది. ఏకంగా తుపాకీతో బెదిరింపులకు దిగింది అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు వాళ్ళ ఆవేదనను మీడియా ముందు కూడా ఉంచారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1,80,00,000 తీసుకున్నట్టు. అంటే అందరి దగ్గర ఇప్పుడు శ్వేత చూడడానికి కూడా కొంచెం చాలా ఎడ్యుకేటెడ్గా కనిపిస్తుంది. చాలా కొంచెం ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి, అంటే ఒక ఉన్నతమైన ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగానే మనకు కనిపిస్తుంది. అంటే ఫోటోగ్రాఫ్స్ చూస్తుంటే కొంతవరకు మనం అంచనా వేయచ్చు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండే అవకాశం ఉంది అనేది. అంటే కొంచెం ఒక ఉన్నత స్థాయి కుటుంబం నుంచి వచ్చినట్టుగా శ్వేత కనిపిస్తుంది. శ్వేత భర్త కూడా ఆర్మీలో జాబ్ అంటున్నారు కాబట్టి కొంచెం ఒక మంచి ఉన్నత స్థాయి కుటుంబం అనేది జనరల్గా ఉండొచ్చు అనేది ఒక అంచనా. అయితే అట్లా దాన్ని ఆసరాగా చేసుకొని దాన్ని చూపించి ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చాము, లేకపోతే మా దగ్గర డబ్బులు ఉంటాయి, మీ దగ్గర డబ్బులు తీసుకుంటే మళ్ళీ మీకు కావాల్సినప్పుడు మళ్ళీ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము, ఎక్కువగా ఇచ్చేస్తాము, వడ్డీ కలిపి ఇచ్చేస్తామని ఇట్లా రకరకాలుగా మాయమాటలు చెప్పి వాళ్ళందరినీ బుట్టలో వేసుకొని అందరి దగ్గర డబ్బులు తీసుకొని దాదాపుగా 1,80,00,000 రూపాయలు డబ్బులు తీసుకొని వాళ్ళు అవసరం ఉంది అని అడిగినా కూడా ఇవ్వట్లేరు శ్వేత అండ్ కిరణ్ దంపతులు. అయితే భార్య ఈ రకంగా చేస్తుంటే కూడా వారించాల్సినటువంటి భర్త, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన భర్త శ్వేతకి సపోర్ట్గా నిలబడి వాళ్ళందరినీ వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది చిత్తూరులో వెలుగులోకి వచ్చింది ఘటన. చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చినటువంటి ఒక ఘరానా మోసం. అంటే ఈ రకంగా ఇంత దారుణంగా నమ్మక ద్రోహం చేస్తూ, అంటే డెఫినెట్గా నమ్మక ద్రోహమే. ఎందుకంటే అంటే డ్వాక్రా గ్రూపులో ఒక ఆర్పీగా
నియమితురాలై అంటే రిసోర్స్ పర్సన్గా నియమితురాలై, రిసోర్స్ పర్సన్స్ అంటే చాలామంది ఆ డ్వాక్రా గ్రూప్లో చాలామంది మహిళలు మొత్తం మహిళలే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎట్లా అంటే లోన్స్ ప్రాసెస్ ఎట్లా, దరఖాస్తులు ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కొంతవరకు చాలా వరకు కొంతమందికి ఆ రకమైన నాలెడ్జ్ ఉండదు. అంటే ఇట్లా ఆ నాలెడ్జ్ అందించడం కోసం తర్వాత బ్యాంక్స్కి సంబంధించినటువంటి లావాదేవీలు ఉన్న ఈ ప్రాసెసింగ్ ఎట్లా జరగాల్సి ఇవన్నీ కూడా రిసోర్స్ పర్సన్స్ చూసుకుంటారనమాట. అంటే డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అయిన కొద్ది రోజులకే రిసోర్స్ పర్సన్గా మారింది శ్వేత. ఇట్లా అందరితోటి బాగా పరిచయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, అంటే మీ దగ్గర డబ్బులు ఉంటే దేనికి ఒక ఖర్చు అయిపోతాయి, నా దగ్గర పెట్టుకోండి, నా దగ్గర పెట్టుకుంటే రేపు మళ్ళీ మీకు కావాల్సినప్పుడు వడ్డీ కల్పిస్తా, ఇట్లా రకరకాలుగా మాయమాటలు. ఇక మోసం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇక హద్దు పద్దు ఏముండదు, వాళ్ళ మాటలకి ఇక ఆకాశమే హద్దుగా ఉంటుంది. ఆ స్థాయిలో ఏది పడితే అది చెప్తారు. కొంతమంది మహిళలు చాలా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళు సహజంగానే కొంత ఎక్కువగా ఆశపడి ఉంటారు. అంటే సరే చెప్తుంది కదా, మా డబ్బులు సేఫ్గా మళ్ళీ మాకు ఇస్తుంది కదా అన్నటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి మోసగాలని నమ్మి వాళ్లకు కష్టంగా చేసుకొని కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ డబ్బుని వాళ్ళ చేతిలో పెడతారు. ఇలా చివరికి ఇట్లా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సో బాధితుల ఆవేదన ఏంటి, బాధితులు ఏమంటున్నారో ఒకసారి మనం విందాం. మాది నరిగపల్లి. మేము ముందు చిత్తూరులో 10 years బిఫోర్ చిత్తూరులో కాపురం ఉన్నాము. బేబీ శ్వేత అనే అమ్మాయి, వాళ్ళ అమ్మాయి శ్రీ చైతన్య స్కూల్లో చదువుతానింది కాబట్టి అదే వీధిలో మేము రెంట్కున్నప్పుడు ఆ అమ్మాయి మాకు పరిచయం అయింది. 15 సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్గా ఉన్నింది కాబట్టి ఆ అమ్మాయిని నమ్మి డబ్బులు తీసుకుంటూ ఇస్తూ ఉండి చీటీలు వేస్తానుంది. అందరి దగ్గర చీటీలు వేయించినాను. గోల్డ్ పెట్టి గోల్డ్ మొత్తం ఇచ్చేసాను. నేల క్రాప్ లోన్ పెట్టి అమౌంట్ ఇచ్చాను. ఇప్పుడు ఇస్తూ ఉండి తీసుకుంటా ఉండి బట్టల షాప్కి అనేసి ఎక్కువ అమౌంట్, ఎదురిల్లు వాళ్ళ బావోళ్ళు ఇల్లు కొనాలనేసి నరిగిపల్లికి వచ్చి అమౌంట్ తీసుకొని అదే వీధిలో ఉన్నాం కాబట్టి నమ్మి 15 సంవత్సరాలు పరిచయం ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చాను. 60 లక్షలు డబ్బులు, చీటీ డబ్బులు, అమ్మాయి రావాల్సిన డబ్బులు 60 లక్షలు, గోల్డ్ 30 సవరాలు బంగారం అమ్మాయికి ఇచ్చాను. అందరి దగ్గర చీటీలు వేయించేసి బంధువుల దగ్గర మా ఫ్రెండ్స్ దగ్గర ఊళ్ళో వాళ్ళ దగ్గర అంతా చీటీలు వేసి డబ్బులు తీయించాను. మా అమ్మాయి హౌస్ కొనడానికి డబ్బులు కావాలి, రిజిస్టర్ అయిపోతానే మళ్ళీ లోన్ పెట్టి ఇచ్చేస్తానని చెప్పింది. ఆర్పీగా ఉంది. అట్లే అదే గ్రూప్లో మమ్మల్ని అడిగితే మేము వాళ్ళ ఇంటికి పోతే మాపై న్యూసెన్స్ కేసు పెడతాము, మాకు జడ్జి తెలుసు, అడ్వకేట్ తెలుసు, మీ పైన ఇప్పటికిప్పుడే రాసి న్యూసెన్స్ కేసు పెడతామనేసి మమ్మల్ని బెదిరిస్తాడు ఫోన్లో. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంటికాడ కూడా మిమ్మల్ని కొడతాను, ఏం చేస్తానో చూడు, గన్నుతో కాల్ చేస్తానని బెదిరిస్తాడు. మా పిన్ని నేను పోయి కిరణ్ కుమార్ వాళ్ళ హస్బెండ్ మిలిటరీలో ఉన్నాడు కాబట్టి నమ్మి అదే వీధిలో ఉన్నాం కాబట్టి మిలిటరీలో ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి మీకు డబ్బులు ఏడా పోదు నేను ఇచ్చేస్తానని బిడ్డల పైన సత్యం చేసి వాళ్ళ ఇంటికి పోయినప్పటి నుంచి గోల్డ్ ఇంట్లో గొడవగా ఉంది. మా ఇంట్లో తెలియకుండా గోల్డ్ ఇచ్చాను, డబ్బులు అందరి దగ్గర తీయించేసాను అనేసి పోయి అడిగిన దానికి నువ్వేం చేసుకుంటావు, ఎక్కడికి పోతావు పో అనేసి వాళ్ళ ఆయన గన్ను పెట్టుకొని నేను బెదిరిస్తా ఉన్నారు వాళ్ళు. మాకు అందరి దగ్గర ఇదిగా ఉంది, మాకు ఇంక బతకాలని కూడా లేదు. మా ఇంట్లో అందరూ మా అమ్మ వయసు అయిపోయింది, మా నాయన ఇప్పుడే చనిపోయినాడు, మా ఇంట్లో ఎవరూ లేరు. మాకు ఏమి ఇప్పుడు నడి వీధిలో ఉన్నాము. ఆవును పట్టుకొని మేపుకుంటా, ఎంఎస్సి చదివి ఇప్పుడు ఆవును పట్టుకొని మేపుకుంటా, ఎక్కడ జాబు కూడా పంపించడం లేదు నన్ను. మా పరిస్థితి ఘోరంగా ఉంది కాబట్టి మాకు అధికారులు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. భువనేశ్వరి, గుడిపాలెం మండలం పోస్టు, పిల్లారిగుప్పం. బేబీ శ్వేత వచ్చి ఆర్పీగా ఉన్నింది ఇక్కడ మిట్టూరులో. ఆ అమ్మాయి పరిచయం అయ్యి నేను గ్రూప్లో ఇక్కడ మిట్టూరులో ఉన్నాను. 5 ఏళ్ళుగా పరిచయం అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి తొడుకొని పోయేసి కూర్చొని నీతో మాట్లాడాలి, కొంచెం రా బూనాక అని పిలిచింది. నేను పోయిన తర్వాత కూర్చొని పెట్టి చీటీలు నడిపిస్తాను నేను, నీ దూరంగా మీ బంధువులు బయట వాళ్ళు ఎవరినో ఉంటే కూడా నువ్వు చేరిపిచ్చిగా అటెండ్ చెప్పింది అమ్మాయి. మళ్ళీ ఎన్ని లక్షల రూపాయల చీటు నేను అడిగిన కాబట్టి 3 లక్షల రూపాయల చీటు, 2 లక్షల రూపాయల చీటు, 5 లక్షల రూపాయల చీటు ఇదంతా వేస్తాను, నువ్వు దూరంగా చేరిపించుగా అని చెప్పింది. కరెక్ట్గా ఇస్తాను, నేను మోసం చేయను. మా హస్బెండ్ వచ్చి మిలిటరీ అతను, మా అన్న వచ్చి ఫారిన్లో ఉన్నాడు, అతను 3 లక్షల రూపాయలు నా అకౌంట్కి పంపిస్తాడు అటని చెప్పింది అమ్మాయి. అట్లా పంపిస్తాడు. ఎట్లా మా చీటీ డబ్బులు అంతా కరెక్ట్గా నడిపిస్తాను నేను అడిగిన లేదుగా, ఎవరు కరెక్ట్గా కడుతూ నేను ఇచ్చేస్తాను. నెలకి వచ్చి నాకు 5 లక్షల రూపాయల ఆదాయం ఉందిగా, మహిళా సంఘంలో ఉండే కాబట్టి నాకు 5 లక్షల రూపాయల ఆదాయం వస్తే ఏం భయం లేదు నాకు అని చెప్పింది కాబట్టి నేను పోయేసి మా ఊర్లో బంధువులు మళ్ళీ వచ్చి ఆర్కట్లో వాళ్ళ చీటీలు అన్నీ తీసి నేనే ఇంటికాడ వచ్చి కట్టినాను. అందరి దగ్గర వసూలు చేసి 15 మంది వేసినారు చీటీలు. వసూలు చేసి నెల అయితే నేనే తెచ్చి చీటీ నడిపించేటప్పుడు కట్టినాను. మళ్ళీ తర్వాత అట్లే పరిచయం అవనంగా
మళ్ళీ ఏమనింది, అక్క నేను బట్టల షాప్ పెడతాను, హోటల్ నడిపిస్తాను అని చెప్పి అమౌంట్ ఎక్కడన్నా నాకు తక్కువ వడ్డీ తీసి అని చెప్పింది అమ్మాయి. సరే చీటీలంతా కరెక్ట్గా కడతా ఉన్నారు కాబట్టి చాలా క్లోజ్ అయింది కాబట్టి నేనేం చేస్తున్నాను, అందరి దగ్గర చెప్పి తక్కువ వడ్డీకి మళ్ళీ నేను నగలు పెట్టి అందరూ 15 మంది నన్ను నమ్మి 15 మంది ఇచ్చారు. ఇచ్చి అమౌంట్ 50 లక్షల రూపాయలు ఇచ్చినాము అమౌంట్. అది లాస్ట్ టైంకి మేము అడిగేకపోయినాము. 15 మంది నన్ను అడిగేకి వచ్చినారు, మా డబ్బులు మాకు కావాలి. ఏమంటే పిల్లలంతా చదువుతూ ఉన్నారు కాబట్టి మేము ఫీజులు కట్టాలా, మేము కూలి చేసే పోయినాము. మేము మిట్టూరులో మీ ఇంటికాడ పెద్దిపైన రమ్మని చెప్పాడు. వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి రమ్మని చెప్పినాడు. నేను మా మామ కొడుకు మా అక్క కూతురు 4 పోయినాము. 4 పోతే క్లీన్గా అమ్మాయి రాసిచ్చింది, అక్క నీకు 50 లక్షలు ఇవ్వాలా అనేసి క్లీన్గా నాకు టైం కొంచెం ఇవ్వక అట్లని చెప్పింది. చీటీ డబ్బులు 30 లక్షలు కరెక్ట్గా రాసిచ్చింది. ఇద్దిపై నుంచి తోయేస్తానని బెదిరించాడు వాళ్ళ హస్బెండ్. కాబట్టి ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చున్నాము. గవర్నమెంట్ తరఫున పోలీసు వాళ్ళంతా మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి వచ్చి మిలిటరీలో ఉన్నాడు. డబ్బులు అడిగిన దానికి గన్ ఎత్తి కాల్ చేస్తాను బెదిరించాడు. మేము బయటకొని వచ్చేసినాము. డబ్బులు అడిగితే మమ్మల్ని మా మనవరాళ్ళంతా కిడ్నాప్ చేసి డబ్బులు ఇవ్వను కాదు, నువ్వు ఎక్కడ పోతావు పో అని బెదిరిస్తాడు. గవర్నమెంట్ న్యాయం చేయాలని కోరుకుంటాను. ఇవ్వను కాదు, డబ్బులంతా ఇవ్వను కాదు, నువ్వు ఎక్కడ పోతావు పో, పోలీసు వాళ్ళకి నేను 2 లక్షలు ఇస్తే నువ్వు 50,000 ఇస్తే నన్ను ఏం చేయను కాదని బెదిరిస్తుంది అమ్మాయి. మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. 15 మంది డబ్బులు ఇది నేను తగులు. ఫస్ట్ ఎగు పిల్లారిగప్పం. నా పేరు వచ్చి భువనేశ్వరి. శ్వేత అమ్మాయి వచ్చి ఆర్పీగా ఉండింది మిట్టూరులో. అమ్మాయి గ్రూప్లో నేను గ్రూప్లో ఉన్నాను. అమ్మాయి 5 ఏళ్ళుగా నాకు పరిచయం అయ్యింది. పరిచయం అయ్యి మళ్ళీ వాళ్ళ ఇంటికి అంతా తొడుకొని పోయేసి చీటీలంతా నేను నడిపిస్తానుకా, ఎవరెవరు నీ ఫ్రెండు బంధువులు ద్వారా ఎవరెవరు ఉండారో వాళ్ళకి చెప్పు, నేను 2.5 లక్షల రూపాయల చీటు, 3 లక్షల రూపాయల చీటు, 5 లక్షల రూపాయల చీటు అన్నీ నడిపిస్తాను. నడిపించి నేను కరెక్ట్గా ఇచ్చేస్తానుకా. మా హస్బెండ్ వచ్చి మిలిటరీ, మా అన్న వచ్చి బయట దేశంలో ఉన్నాడు. అతను నెల అయితే 3 లక్షల రూపాయలు నా అకౌంట్కి పంపిస్తాడు. మా హస్బెండ్ 1 లక్ష రూపాయలు పంపిస్తాడు. అందుకబట్టి చీటీకి అంతా భయం లేదని అమ్మాయి నా దగ్గర చెప్పింది. నేనేం చేశాను, మా ఊళ్ళో ఉండేవాళ్ళు బంధువులు వేరే వాళ్ళు అందరిని చేర్పించి చీటీలు నడిపిస్తూ ఉండింది. చీటీలు ఎత్తుకొని కరెక్ట్గా వాళ్ళ ఇంటికాడ కడతా ఉన్నాను. మళ్ళీ అట్లే ఎక్కువ పరిచయం అయ్యేగాలికి అకాక నేను ప్లాట్ బిజినెస్ చేస్తాను కా బునక, బట్టల షాప్ పెడతాను, హోటల్ పెడతాను, మా అన్న నేను నడిపిస్తాను. మా ఆయన వచ్చి మిలిటరీలో ఉండే కాబట్టి మేము ఇద్దరు చేరి కలిపి నడిపిస్తామనేసి డబ్బులు ఏమన్నా తీసి ఇక బిజినెస్ కావాలని అడిగింది. 15 మంది దగ్గర డబ్బులు తక్కువ వడ్డీకి 50 లక్షల రూపాయలు తీర్చినాను. అది అడిగకపోతే వాళ్ళ ఇంటికి రండిని అతనే పిలిపించినాడు. కిరణ్ అతనే పిలిపించినాడు. మీ డబ్బులు మోసం చేయండి రా అని పిలిపించి డబ్బులు అడిగకపోయిన దానికి నేను మిలిటరీలో ఉన్నాను, తెలియకుండా గవర్నమెంట్కి తెలియకుండా గన్ను పెట్టుకున్నాను అనేసి కాల్ చేస్తాను బెదిరించాడు. ఇది ఆ గన్నుని మేము చూడలో పడుకొని వచ్చేస్తున్నాము. దీనివల్ల 2 ఏళ్ళ ముందుకు ఊరు పోసుకున్నాను. నేను ఊరు పోసుకున్నాక ఊరు జనాలు వచ్చి నన్ను కాపాడినారు. పోయిన ఏడాది మా అల్లుడు సీరియస్గా ఉండేటప్పుడు కాల్ చేశాను వాళ్ళకి, కిరణ్కు చేశాను, శ్వేతకు చేసినాను. వాళ్ళు ఎవరు ఫోన్ రెస్పాన్స్ తీయలేదు. మళ్ళీ 20 రోజుల తర్వాత అతనే కాల్ చేసి నాకు తెలుసుగా మీ అల్లుడు చనిపోయినాడు అనేసి. సో చూడండి వాళ్ళు ఎంత దీనంగా రోధిస్తున్నారో, ఎంత భారంగా వాళ్ళు ఆ చిట్టి డబ్బులు అంటే వాళ్ళు ఎంతో కష్టపడి అక్కడిక్కడ అంటే ఆ పని ఈ పని చేసుకొని వాళ్ళు ఎంతో కొంత మిగిల్చుకొని అటువంటి వాటిని చిట్టీలకు కడితే ఈ రకంగా వాళ్ళ నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి శ్వేత కిరణ్. సో మళ్ళీ వీళ్ళిద్దరూ డబ్బులు అడిగితే తిరిగి బెదిరిస్తున్నారంటూ వాపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఇచ్చాము, వాళ్ళకి తర్వాత బంగారం ఇచ్చాము, తర్వాత చాలామంది తమ బంధువులకు కూడా చెప్పాము. ఎందుకంటే శ్వేత మాకు ఎప్పటి నుంచో తెలుసు. శ్వేత వాళ్ళు ఏం చెప్తున్నారు మీడియాతో మాట్లాడుతూ లేదా బిగ్ టీవీతో మాట్లాడుతూ ఏం చెప్తున్నారు ఇండివిజువల్గా కూడా,
15 సంవత్సరాల నుంచి ఆ శ్వేత మాకు పరిచయం కాబట్టి నమ్మాము. ఆ డ్వాక్రా గ్రూప్లలో యాక్టివ్గా తిరుగుతుంటుంది, ఆర్పీగా అంటే రిసోర్స్ పర్సన్స్గా ఉంది కాబట్టి అందరితో ఎక్కువగా కాంటాక్ట్స్ ఉంటాయి, అందరితో సంబంధాలు ఉంటాయి. చాలా ఎక్కువగా అంటే అన్ని రకాలుగా మాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను, మీ డబ్బుని సేఫ్గా చూస్తాను, మీకు అవసరానికి మళ్ళీ ఇస్తానంటూ చిట్టీలు నడిపే విధంగా 2 లక్షల చిట్టీలు, 5 లక్షల చిట్టీలు అట్లా కొన్ని ఆ చిట్టీలు నడుపుతామంటే మేము నమ్మి మేమే కాకుండా మా బంధువులతో కూడా మేము కట్టించాము అంటూ వాళ్ళు దీనంగా వాపోతున్నారు. సో వాళ్ళు చూస్తే మనకు అర్థమవుతుంది, చాలా సామాన్యమైనటువంటి మహిళలు, మధ్యతరగతి మహిళలు, వాళ్ళు ఏదో కష్టం చేసుకొని వచ్చినటువంటి దాంట్లో ఎంతో కొంత మిగిల్చుకొని ఇటువంటి వాళ్ళని నమ్మి వాళ్ళ చేతిలో పెట్టి ఈ రకంగా పాపం తీవ్రంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో మరి ఈ శ్వేత అండ్ కిరణ్ వీళ్ళిద్దరికీ ఏ రకంగా ఇది న్యాయం అవుతుందో వాళ్ళు ఆలోచించుకోవాలి. డెఫినెట్గా అటువంటి వాళ్ళ దగ్గర ఎంతైతే మీరు సొమ్ము తీసుకున్నారో, ఎంతైతే వాళ్ళని మోసం చేసి వాళ్ళని నిట్ట నిలువున వాళ్ళకి మాయ మాటలు చెప్పి మోసం చేసి వాళ్ళ దగ్గర మీరు సొమ్ము కాజేశారో, ఆ సొమ్ము ఖచ్చితంగా వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే కిరణ్ అనే వ్యక్తి అంటే శ్వేత భర్త, ఆయన ఆర్మీలో పనిచేస్తున్నాడని కూడా ఆ మహిళలు చెప్తున్నారు. సో ఇటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యవస్థలో ఉండి, ఆర్మీలో ఉండి, మరి ఆర్మీలో ఆయన ఏ స్థాయిలో ఏం చేస్తున్నాడో ఇంకా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ ఒక మంచి వ్యవస్థలో ఉన్నప్పుడు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. సొంతంగా తన భార్య ఈ రకంగా సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల దగ్గర నుంచి ఈ రకంగా చిట్టీలు వేసి నడిపించుకుంటూ ఈ రకంగా మోసానికి పాల్పడుతుందని తెలిసి కూడా భర్త వారించాల్సింది. కానీ భర్త వారించకుండా ఆ భర్త కిరణ్ ఆ మహిళ అంటే తన భార్య అయినటువంటి శ్వేతకి సపోర్ట్గా నిలవడంతో అందరి దగ్గర డబ్బులు నొక్కేసి వాళ్ళు జల్సాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో చాలా దీనంగా వాళ్ళు వేడుకుంటున్నారు, వాపోతున్నారు. మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు ఎంతో కొంత మిగిల్చుకొని సరే భవిష్యత్తులో ఉపయోగపడతాయి కదా అని ఆ చిట్టీలు కడితే మమ్మల్ని మోసం చేసింది శ్వేత అంటూ వాళ్ళు దీనంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటూ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు, పోలీసులను వేడుకుంటున్నారు, మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నారు. అంటే ఇటువంటి ఎవరైతే ఇట్లా ఒక మోసం చేయాలనేటువంటి ఇంటెన్షన్ తోటి ఈ రకంగా ఒక ఈజీ మనీ అంటే సొంతంగా కష్టపడి పనిచేయడం చేత కాకుండా ఈ రకంగా ప్రజల కష్టాన్ని దోచే విధంగా, ప్రజల శ్రమను దోచే విధంగా కొంతమంది ఈ రకంగా కావాలని మోసం చేస్తుంటారు. పైగా వాళ్ళు డబ్బులు అడిగితే తుపాకీ తీసుకొని బెదిరిస్తున్నారు. ఇద్దరు శ్వేత అండ్ కిరణ్ ఇద్దరు భార్యాభర్తలు తుపాకీ తీసుకొని బెదిరిస్తున్నారంటూ వాళ్ళు తీవ్రంగా తమ బాధను, తమ గోడును మీడియా ముందు కూడా వెళ్ళబోసుకుంటారు. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే విధంగా ఫర్దర్ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. శ్వేత, కిరణ్ నిజంగా వాళ్ళ దగ్గర నుంచి మోసానికి పాల్పడి వాళ్ళ డబ్బంతా కనుక వాళ్ళు స్వాహా చేస్తే డెఫినెట్గా ఆ బాధితులకు న్యాయం జరిగే విధంగా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఇటువంటి వాళ్ళు కావాలని మోసం చేసేవాళ్ళు అంటే మోసం చేసేవాళ్ళు ఇక వాళ్ళు ఇష్టారీతిన మాయ మాటలు చెప్తుంటారు, వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత మాటలు చెప్తుంటారు. నిజంగా అంటే నమ్మకం అంటే మామూలుగా ఒక సామాన్య, పేద ఈ తరగతి వర్గాలు డెఫినెట్గా ఇటువంటి మాటలని జనం నమ్ముతాయి, ఈజీగా నమ్ముతారు. వాళ్ళు అరే డబ్బులు చాలా క్షేమంగా ఉంటాయేమో, భద్రంగా ఉంటాయేమో, కొంతవరకు కలిసి వస్తుందేమో, భవిష్యత్తులో ఎంతో కొంత డబ్బులు మాకు ఉపయోగపడతాయేమో అని చాలామంది చిన్న ఆశతో ఉంటారు. సో అటువంటి ఆశని, అటువంటి నమ్మకాన్ని, అటువంటి విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని ఇటువంటి నేరాలకు, ఇటువంటి దారుణాలకు ఒడిగడతారు. వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి ఆ సొమ్మును మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కనుక విచారణ పూర్తిగా ప్రాపర్గా చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ సొమ్ముని తిరిగి బాధితులకు అప్పగించాల్సినటువంటి బాధ్యత మాత్రం పోలీసు యంత్రాంగం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది.